ఇక్కడ బండి సంజయ్ చేసిన దీక్షకు నరేంద్ర మోడీ అక్కడ అనుసరిస్తున్న విధానాలకు ఏమాత్రం సంబంధం లేదు. గతంలో సెంటిమెంట్లే అడ్డం పెట్టుకున్నారు భారత్ పాకిస్తాన్ యుద్ధాల పేరుతోనూ. ఇప్పుడు మళ్ళీ మరొక సెంటిమెంట్, రామాలయం లాంటి సెంటిమెంట్. అంటే ఎప్పుడు సెంటిమెంట్ రాజకీయాల మీద ముందుకొస్తుంది తప్ప అన్ని రాజకీయ పార్టీలలో కూడా మన రైతు కుటుంబాలు, రైతు వర్గం నుంచి పోయినటువంటి వాళ్ళు, ఎంపీలు గెలుస్తున్నటువంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళు నిర్దిష్టంగా ఒక చట్టం తీసుకొద్దామనే ఆలోచన లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం. 350 మంది పార్లమెంట్ సభ్యులు అచ్చంగా రైతు కుటుంబాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు వీళ్ళందరూ తలుచుకుంటే ఒక చట్టం రావడం పెద్ద ఘనకార్యం కాదు. కానీ వీళ్ళ మనస్తత్వం ఏంటంటే దేశవ్యాప్తంగా రైతాంగం కోసం ఒక నిర్దిష్టమైన చట్టం తీసుకురావాలని. గత చట్టాల ప్రకారంగా వచ్చిన లాభాలను లెక్కలేస్తే అంతకంటే ఇంకా తక్కువ అయిపోయి ఇతను రైతు బంధు పేరుతో దేశంలో సమగ్రమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక చట్టం రావాలి అంటే పార్లమెంట్లోనే సమగ్ర వ్యవసాయ చట్టం అనేటువంటి ఒక బిల్లు రావాలి. ఇది ప్రధానమైనటువంటి. ఒకవేళ ఈ లోపు ఏంటంటే దేశవ్యాప్తంగా నదుల్ని అనుసంధానం చేసేటువంటి ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ విధానం రావాలి. ఈ ఎన్నికల్లో రైతాంగానికి సంబంధించి సమగ్రమైనటువంటి చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ రైతాంగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అది అమలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకే ఓట్లు వేయాలని